ఆయన సజీవుడు. అంటే దేవుడు అంటే సజీవుడై ఉంటాడు. మరి మా పాపాల కోసం చచ్చిపోయాడు. సమస్యలు తీరినప్పుడు ఎందుకు సేవలు చేసుకొని సావండి, నాకు అక్కర్లేదు ఈ సేవలు. అమ్మా నాన్న తోలనాడినోడు అన్నారుగా, వాళ్ళ అమ్మా నాన్నలు అప్పటికే సేవలో ఉంటే ఈడు మాత్రం తిరిగినంత కాలం గాలి తిరుగులు తిరిగేశాడు. వృద్ధనారీ పతివ్రత అని చెప్పేసి లోక ప్రేమలో పడిపోయానేమో, లోక స్నేహాల్లో పాతుకుపోయానేమో. నాకు అర్థం కాదురా, మీ గొర్రెలందరికీ దాని జబ్బు ఉందా? హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. ఈ క్రైస్తవుల దొంగ సాక్ష్యాల గురించి ఇప్పటికే చాలామందికి అవగాహన వచ్చింది. అయినప్పటికీ కూడా ఇంకా కొంతమంది మారట్ల. అలాంటి ఇంకో మరుగుదొడ్డి గురించి ఈరోజు మీకు చూపించాలనుకుంటున్నా. మరుగుదొడ్డి అంటే మళ్ళీ అటు చూసి ఇదేదో తిట్టు అనుకుంటాడే, అరే బాబు మరుగుదొడ్డి అని ఎందుకన్నాను అంటే, నీ పేరు జాన్ కాబట్టి జాన్ అంటే తెలుగులో మరుగుదొడ్డి అనే అర్థం కూడా వస్తుంది కాబట్టి. ఓకే, నేరుగా సాక్ష్యంలోకి వెళ్ళిపోదామండి. మేము మారమ్మ అనే దేవతను ఆరాధించేవాళ్ళం. మా ఇంట్లో తాతల కాలం ఉండేవాడు మా కిలో వెలుపు. తాత మీద ఘనసారిగా పోనుతూ ఉండేది. నాన్నకి 4 అన్నదమ్ములు, చివరైన నరసింహులు గారు. నాన్నగా పెళ్ళయిన తర్వాత శ్రీరామనవమి రోజు నేను పుట్టానని అంతర్వేదికి తీసుకెళ్ళి పురోహితుల చేత నాకు రాముని నామకరణ కూడా చేయించారు. బాబు బాగా స్పీడ్ ఉన్నాడు, డైరెక్ట్గా పాయింట్లోకి వెళ్ళిపోయాడు. చూద్దాం. స్టార్టింగే మేము మారెమ్మ తల్లి భక్తులు, రామాలయంలో నాకు పేరు పెట్టారని చెప్పాడు కదా, ఇంకేం చెప్తాడో. కానీ ఈ 2 పాయింట్లు పర్టికులర్గా మీరు గుర్తుపెట్టుకోవాలబ్బా. మన పేరు రాము, శ్రీరామనవమి రోజు పుట్టానని. మన పేరు రాము, శ్రీరామనవమి రోజు పుట్టానని. ఒరే, అది శ్రీరామ రవం కాదు, అది శ్రీరామ నవమి. ఓకే, నీకు పలకటం శాతి కాదు, నీ బతుక్కి శ్రీరామరమం అనప్రశ్న అయిపోయింది. నామకరణ కూడా జరిగిన తర్వాత ఇంటికి తిరిగి వచ్చేస్తున్న ప్రయాణంలో చిన్న జ్వరంగా ప్రారంభించబడిన బలహీనత నా శరీరంలో పెరుమార్పులు వచ్చి నా కుడికాలు పోలియో వ్యాధిగా మారిపోయింది. నడకలేదు నాకు చిన్నప్పుడు. హాస్పిటల్ అడ్మిట్ చేశారు. 6 నెలల పాటు ట్రీట్మెంట్ జరిగింది. వైద్యం వికటించి కుడికాలుకున్న జబ్బు ఎడమకాలు కూడా సోకి 2 కాళ్ళు పడిపోయిన ఒక అవిటివాడిని. అపొస్తల కార్యంలో ఉన్నాడే 2 కాళ్ళు పడిపోయినాడు. మనం ఆ కోవకు చెందిన వాళ్ళమే. నడకలేదు చిన్నప్పుడు. వైద్యశాస్త్రం చెప్పింది మీ అబ్బాయికి నడక రాదు, పాక్కుంటూ దేక్కుంటూ బ్రతకడం తప్ప వేరే చాయిస్ లేదని. ఎన్నో కొండలు ఎక్కారు, ఎన్నో మొక్కారు. ఎక్కన కొండలే మొక్కను దేవుళ్ళు చేయని పూజలు దొల్లని మెట్లు అన్నీ చేసి విసికి వేసారిపోయిన వాళ్ళే. ఒరే, ఎవడన్నా కొత్తగా చెప్తాడు ఏమన్నా చూస్తా, ఎప్పుడు సేమ్ రొట్ట. ఒరే, మేము ఏదన్నా రోస్టింగ్ చేయాలో ట్రోలింగ్ చేయాలంటే కూడా మాకు కంటెంట్ కావాలరా. ఏమో ఎప్పుడు చూడు ఇదే గోలు పెట్టుకుంటే అట్ట. సరే, నువ్వు అంటున్నావు కదా, ఇప్పుడు మొత్తం వీడియోలు కూడా చూడక్కర్లేదురా. మీ రొట్ట సాక్ష్యాలు బిగినింగ్ చూస్తే చాలు, సినిమా శుభం కార్డు ఏంటో చెప్పేయచ్చు. ఇప్పుడు నీ కాళ్ళు సచ్చడిపోయినాయి కాబట్టి పోలియో వచ్చేసి ఆ ప్రభువుని వెళ్ళి ప్రార్థన చేయగానే మొత్తం లేచి నడిచేసావు, పరిగెత్తేసావు, రన్నింగ్ కాంపిటీషన్లోకి వెళ్ళి గోల్డ్ మెడల్ తెచ్చేసానని చెప్తావు. నాకు అర్థం కాదు రే, ఒక్కసారి ఫోటోలు చూడు. వీళ్ళలో ఒకటి పేరు పోప్, అంటే మీ పెద్ద పదవిలో ఉంటాడు కదా క్రైస్తవులకి. ప్రపంచం మొత్తం క్రైస్తవులందరికీ కూడా లీడరు అని చెప్తారు. అంటే మీరు ఒప్పుకోర్లే, మీరు ప్రొటెస్టెంట్లు కాబట్టి. కానీ క్యాథలిక్లకి అయితే నేనే లీడర్ అని చెప్పుకుంటూ ఉంటాడుగా. మరి ఆ లీడరు అట్టంటోడు వీల్ చైర్లో ఎందుకు తిరుగుతున్నాడంటావు? 2 కాళ్ళతో నిలబెట్టి మ్యారథాన్ చేపించాలిగా మీ యేసుక్రీస్తు రన్నింగ్ రేస్లో. అంటే కొత్తగా మతం మారాల్సిన పిల్ల బచ్చేగాలనే కానీ ఎట్లాంటి ముదిరిపోయిన వాళ్ళని మార్చడం అనమాట. వాళ్ళకేం బాగు చేయడం అనమాట. నేను ఎప్పుడు చెప్పేది కూడా అదేరా, క్రైస్తవ్యంలోకి వెళ్ళటం అంటే ఏదన్నా ఉందంటే అది ఓటీఎస్ అంటారు, 1 టైం సెటిల్మెంటు. మతంలోకి వచ్చేదాకానే మహిమలు చూపించేది. మతంలోకి వచ్చిన తర్వాత ఏదన్నా అయిందనుకో, ప్రభు నందు నిద్రించి చిన్నాడు, మహిమ నిద్ర, మట్టిలో నిద్ర, ఇయే కదా ఈ బతుకులు తగలయ్యా. ఇంకో పాస్టర్ని చూడు, ఇతని పేరు బిబు అనమాట. అసలు క్రైస్తవ్యం మీద మొత్తం రీసెర్చ్ చేసేసి నేను పొడిచేశాను, తురిమేశాను, తిరిగేశాను అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. ఇంక ఇతనికి ఏమో పాపం కళ్ళు కనపడవు. మరి ఇతనికి ఎందుకు కళ్ళు రావట్లా అంటే నాకు అర్థం కానిది ఏంటంటే, అద్భుతాలు కొత్తగా మతం మారే ముందే ఎందుకు జరుగుతాయి, మారిన తర్వాత పాస్టర్లకు ఎందుకు జరగవు? ఎందుకంటే ఏదో సామెత చెప్తారు కదా, ఊరంతా శకునని చెప్పే బల్లి వచ్చి కుడితొట్లో పడి వచ్చిందంట. అట్లాగే దేశంలో ఉన్న వాళ్ళందరికీ ప్రార్థనలు చేసేసి నేను రోగాలు తగ్గిస్తా, నేను జబ్బులు తగ్గిస్తా, లేకపోతే నేను జ్వరాలు తగ్గిస్తా అంటూ కొబ్బరి నూనె వ్యాపారం చేసుకుంటూ ఉంటాడు కలవరి సతీషు.
ఆ కల్వరి సతీష్ని రోగాలు రొస్టులు తర్వాత కానీ ఆ కళ్ళద్దాలు తీసేసేలాగా, ఆ కళ్ళద్దాలు తీసేసి చక్కగా బర్ర చదువుకుంటూ వెళ్ళేలాగా చేయమని మీ ప్రభువుని. ఒరే మీ మతంలో ఇట్లా చూసుకుంటే ఈ పాస్టర్ల పేరుతో ఉన్న రోగిస్టోళ్ళు ఎంతమందో తెలుసా? అసలు మొన్న కోవిడ్లో ప్రార్థనలు చేస్తే కోవిడ్ తగ్గించేస్తానని చెప్పి ఆ కోవిడ్తోనే చచ్చిపోయిన పాస్టర్లు ఎంతమందో తెలుసా? ఇప్పుడు ఇన్ని జరుగుతున్నా సరే సిగ్గు లేకుండా మీరు చెప్పటం, అంతకంటే సిగ్గు లేకుండా మా వాళ్ళు వినటం, ఏందిరా మాకు ఈ దైత్రం. మళ్ళీ సిగ్గు లేకుండా నీలాంటి దుష్ట స్వభావాలని, దొంగ సాక్ష్యాలని బయట పెట్టడం కోసం నాబోటోడు ఇక్కడ రోస్టింగులు చేయటం బాగాలేదురా అబ్బాయి. తప్పదుగా కానిద్దాం. చివరికి నాన్నగారికి ఎవరో చెప్పారంట, అందరి దగ్గరికి వెళ్తాను కదా, యేసుప్రభు దగ్గరికి వెళ్ళొచ్చుగా, అందరికి నీ బాధ చెప్పుకోవడం యేసుప్రభు కూడా చెప్పుకోవచ్చు కదంటే, సరే ఆ చెప్పిన వాళ్ళు సన్నాసులు అట్టాగే చెప్తారు. దానికంటే ముందే మీ నాన్న దగ్గరికి వచ్చి ఒరే బొడ్డోడు పుట్టంగానే పోలియో వ్యాక్సిన్ వేయించాలా, లేకపోతే కనీసం ఈ మధ్యకాలంలో అయితే పోలియో డ్రాప్స్ వేయించాలని చెప్పేసి ఉంటే నీకు ఆ దరిద్రం వచ్చి ఉండేది కాదుగా. అది చెప్పాలా. అది కాకుండా ఆడికి పోవచ్చుగా, ఈడికి పోవచ్చుగా అంటే ఈ మొగుడు చీర కొనివ్వలేదని పక్కింటోడిని మొగుడు అనుకుంటే ఎంత దరిద్రంగా ఉంటుందో. నీ తండ్రి చాక్లెట్ కొనివ్వలేదు కాబట్టి పక్కింటోడు కొనిచ్చాక ఆయన తండ్రి అంటే ఎంత దరిద్రంగా ఉంటుందో, ఇది కూడా అంతే దరిద్రంగా ఉంది. సారీ, ఇది అంతకంటే దరిద్రంగా ఉందిరా. వెళదామని మీలాగే వచ్చేలా కూర్చోండగా చిత్రమైన విషయం ఏంటంటే ప్రభు ఆ రోజు నాన్నగారిని దర్శించారు. హల్లెలూయా. ఎప్పుడైతే నాన్నగారిని ప్రభు దర్శించారో అన్నీ వదులుకొని, యారా మీ నాన్న ఏమన్నా పోపు జాన్పాల ప్రభు వచ్చి దర్శించడానికి, ఇది హల్యూసినేషన్ అంటారా? ఈ హల్యూసినేషన్లో దీనికి రకరకాల పేర్లు పెట్టాలరా. హల్యూసినేషన్ ఒక్కటే కాదురా, స్క్రిజోఫీనియా అనాలి, హల్యూసినేషన్ అనాలి, ఇల్యూజన్ అనాలి, మెంటల్ అనాలరా బాబు, మెంటల్ అనాలి. ఎందుకంటే ఇది నేను చెప్తున్న మాట అనుకుంటారేమో, కాదు బాబు. సిగ్మండ్ ఫ్రాయిడ్ అని చెప్పేసి చాలా పెద్ద సైకియాట్రిస్ట్, ఆయన చెప్పాడు మనం దేవుడితో మాట్లాడితే అది భక్తి, దేవుడు మనతో మాట్లాడాడు అనుకుంటే అది పెచ్చ అంటారా, పెచ్చ. ప్రభు దగ్గరకు వచ్చారు, అమ్మని నన్ను తీసుకుని ప్రభు దగ్గరికి ఎప్పుడైతే వచ్చామో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఏ వైద్య శాస్త్రం అయితే నడక రాదు, పాక్కుంటూ దేక్కుంటూ బ్రతకమని చెప్పిందో ప్రభు నమ్ముకున్న కారణాన్ని బట్టి నా 2 కాళ్ళను ప్రభు ముట్టి స్వస్థపరిచారు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు నేను కలిగి ఉన్న నడక ప్రభు నాకు అనుగ్రహించిందే. విగ్రహము మానవ జీవితాన్ని నిగ్రహం లేకుండా చేస్తుంది. నడమంత్రపు సిరొచ్చినోడంట నడిరేత్రి గొడుగు పట్టమన్నాడంట. అట్టుందరా నీ బతుకు తగలయ్య. నీకేదో పీక్కున్నాను కట్ల కట్టుకున్నాను అన్నావు. ఇక్కడ నువ్వు విగ్రహాల టాపిక్ ఎందుకు తెచ్చావు? ఒరే నువ్వు నిన్నగాక మొన్న మతం మారావు, నిన్నగాక మొన్న నువ్వు ఒకరిని దేవుడు అనుకోవటం మొదలుపెట్టావు. కానీ నీ తాతలు ముత్తాతలు ఆళ్ళ ముత్తాతలు ఎందుకంటే ఎక్కడో ఒక చోట బిగినింగ్ పాయింట్ ఉండాలి కదా. ఆ బిగినింగ్ పాయింట్కి వెళ్ళే దాకా చూస్తే వాళ్ళందరూ పీస్నే నమ్మారా? అదే పేరేంటి, యేసునే నమ్మారా? కాదు కదా. వాళ్ళందరూ నువ్వు విగ్రహాలు అనుకుంటున్న దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళనే నమ్మారు. వాళ్ళు అద్భుతంగా బతికారు, అక్కడి నుంచి బతుకుతూ వచ్చారు కాబట్టి ఇవాళ నువ్వు కనపడుతున్నావు, నువ్వు నీ మాట వినపడుతుంది. కానీ అవి ఏవి పట్టించుకోకుండా నిన్నగాక మొన్న నువ్వు మతం మారిపోయావు కాబట్టి నువ్వు ఇప్పుడు మా యేసు తోపు, లేకపోతే విగ్రహాలు అంత తోపులు కాదు అని మాట్లాడుతున్నావు. నీలాంటి వాడిని చూసారా, దిక్కుమాల సామెతలన్నీ పుట్టుకొస్తా ఉంటే నక్కబుట్టి 4 వారాలు కాలేదు కానీ నేను పుట్టాక ఇట్లాంటి గాలివాన్ చూడలేదు అందంట. నువ్వెంత, నీ బతికెంత? నిన్న పడ్డవానికి వాళ్ళు మొలిసిన మొక్కవు నువ్వు విగ్రహారాధన గురించి, సనాతన ధర్మం గురించి, వీటి గురించి మాట్లాడతావా? దరిద్రుడు. దేవుడు అన్ని ఇవ్వగలిగిన వాడు, దేవుడు కదలలేని స్థితిలో ఉన్నాడు, ఆయన చలనత్వము కలిగి ఉన్నవాడై ఉన్నాడు. స్తోత్రం కలుగునుగాక. ఆయన సజీవుడు. పొరబడి దేనినైనా కొలుస్తున్నావేమో జాగ్రత్త. దేవుడు అలాగ ఉండడు. మాట్లాడువాడుగా ఉంటాడు, వినువాడుగా ఉంటాడు, చూచువాడుగా ఉంటాడు, నీ గురించి ఆలోచనకర్తగా ఉంటాడు. నీవు అడిగితే సహాయం చేసే కురసగా నీ హస్తాలు కలిగి ఉండగలుగుతాడు. నీతో నడిచే ఎమ్మానుయాలుగా ఉంటాడు. అరే సామెతలు తన్నుకుంటా వస్తున్నారా నీ దిక్కుమాలు మాట్లాడుతుంటే? కురసగానే హస్తములతో ఉంటాడా? మరి మీలాంటి వాడిని చూసి అంటాడు రా, అసలే కురస అనుకుంటే సుంతి చేశారంట. మీ భక్తి మీ విశ్వాసమే అంతంత మాత్రం. మళ్ళీ మీ బతుకులకి పక్క మతాలని విమర్శిస్తే తప్ప నీ మతాన్ని మార్కెటింగ్ చేసుకోలేని దౌర్భాగ్య బతుకులు రా నీ. ఏటే దేవుడంటే సజీవుడై ఉంటాడు, మరి మా పాపాల కోసం చచ్చిపోయాడు అని ఎందుకు దిక్కుమల ప్రచారం చేస్తారు? చెప్పండి. సావలేదురా బాబు, సచ్చాడని డ్రామా చేశాడు, బతికే ఉన్నాడు, సజీవుడని చెప్పండి.
ఒక గుంజిగాడేమో మా పాపాల కోసం చచ్చిపోయాడు అంటాడు, ఇంకొక గుంజిగాడు వచ్చేసి చచ్చిపోలేదు సజీవుడు అని చెప్పేసి చెప్తారు. చూడండి, హిందువులు అర్థం చేసుకోవాలి ఈ నాటకాలు అర్థం చేసుకోండి. చెక్క కేలాడుతూ అక్కడ శవంలాగా కనపడేది ఏదైతే ఉందో అదంతా కూడా ఒకడిని దేవుడు అని క్రియేట్ చేయటం కోసం, ఆ దేవుడికి లేని లక్షణాలని ఆపాదించడం కోసం, మీరంతా సానుభూతితోటి జాలితోటి చూసేలాగా దగ్గరికి తెచ్చుకోవటం కోసం అటువంటి వేషాలే తప్ప అతను చావలేదు అనేది వీళ్ళే చెప్పుకుంటున్నారు. నిజానికైతే క్రీస్తు అసలు పుట్టనే లేదు, అది వేరే విషయం. ఇంకో మాట అంటున్నాడు, అతను మాట్లాడే దేవుడు, విగ్రహాలు మాట్లాడవు అని చెప్పేసి అంటున్నాడు. అరే, మీ యేసు మాట్లాడే దేవుడైతే మాట్లాడాల్సింది నీతో కదా లఫోట్. రోజు అమ్మలక్కలు తిడుతున్నా నాతో మాట్లాడాలా, ఎందుకంటే యేసుతో లావాదేవీలు తెలుసుకోవాల్సింది నేను నా దగ్గర ప్రశ్నలు ఉన్నాయి, నా ప్రశ్నలకి నీ యేసు నుంచి సమాధానం చెప్పమను. లేదు మార్చగలడు అనుకుంటే నన్ను మార్చమను. నన్ను మార్చాలన్నా, నన్ను పరీక్షించాలన్నా, నన్ను శిక్షించాలన్నా నాతో తేల్చుకోమని, వచ్చి నాతో పర్సనల్గా 1-to-1 తేల్చుకోమను. దమ్ము ఎంతో తేల్చేస్తాను, నీదంత దమ్ము నీ దేవుడిదంత దమ్ము. వింటున్నారు కదా నోరు తెరుచుకుని అని చెప్పి సొల్లు సాక్ష్యాలు చెప్పుకుంటూ ఎవరిని బ్లాక్మెయిల్ చేస్తారా? అరే, రోజు ఇన్ని బూతులు తిడుతుంటే నా బుద్ధి మార్చలేకపోతున్నాడు, నన్ను మార్చలేకపోతున్నాడు, నన్ను ఆపలేకపోతున్నాడు నీ యేసు. నువ్వు వచ్చి సజీవుడైన దేవుడు, జీవం గల దేవుడు, మార్చగల దేవుడు, మాట్లాడగల దేవుడు అని చెప్పేసి ఏదో సొల్లు చెప్తా. చూడండి, అంతేగాని కదలకుండా నేను ఒక చోట ఉన్నాను రా అని చెప్పేవాడు ఎప్పుడు కాదు. మేము తెలియక ఆరాధించే లాస్ అయ్యాం. ప్రభు దగ్గరకు వచ్చాక సంపూర్ణమైన స్వస్థతను ప్రభువు నాకు అనుగ్రహించాడు. నేను కూడా లోతు వలె లోక సంబంధమైన ఆశలతో దేవుని సన్నిధిలో నుండి వ్యతిరేకంగా బ్రతకడానికి ఇన్ని మెతుకులు పెట్టలేనప్పుడు నాకు ఈ బైబిల్ వద్దు, విశ్లేషణ మూర్ఖుణ్ణి. ఓహో, అప్పట్లో బతకటానికి పనికి రాలేదు కాబట్టి ఆ బైబిల్ని ఇసురుగొట్టావు. ఇప్పుడు బ్రహ్మాండంగా బతకటానికి ఒక పెద్ద చర్చిని, స్టేజ్ని ఇచ్చింది కాబట్టి ఇప్పుడు బైబిల్ బాగా రుచిగా ఉంది, అంతేనా? సిక్కో, అదే దాన్ని ఏమంటే చదువుకో. సమస్యలు తీరినప్పుడు ఎందుకు సేవలు చేసుకొని సావండి, నాకు అక్కర్లేదు ఈ సేవలు. అమ్మా నాన్న తోలనాడినోడిని, తప్పిపోయిన కుమారుడు నేను, ఒకే కోపకు చెందిన వాళ్ళు, తిరుగుబాటు. విన్నారుగా, వాళ్ళ అమ్మా నాన్నలు అప్పటికే సేవలో ఉంటే ఈడు మాత్రం తిరిగినంత కాలం గాలి తిరుగులు తిరిగేశాడు. వృద్ధనారీ పతివ్రత అని చెప్పేసి ఎప్పుడైతే బతకటానికి ఏ పని దొరకలేదో ఇక అప్పుడు వాళ్ళ నాన్న ఇచ్చిన బైబిల్ని పట్టుకుని సేవ అంటూ డ్రామాలు వేసుకుంటూ ఊరు తిరుగుతూ ఇట్లాంటి దిక్కుమాల సాక్ష్యాలు చెప్పుకుంటూ ఇంకా ఎక్కువ మందిని మతం మార్చాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దీనిలో మత మార్పిడి తప్ప ఇంకేదన్నా ఆలోచన కనపడుతుందా? ఇలా బతుకంతా కూడా ఆత్మల సంపాదన అని తప్ప ఇంక ఎటువంటి ఆలోచన ఉండదు. ఆ ఒక్క దిక్కుమాలు యావ తప్ప తెంచుకోనే అలవాట్లు, లోకాన్ని చూచి లోక ప్రేమలకు ఆకర్షితులమై ఏమయ్యాను? మొదలు నరికిన చెట్టు పడిపోయినట్టు నా లైఫ్ అంతా కొలాప్స్ అయిపోయింది. 2015 డిసెంబర్ 18వ తారీఖు కిటికీలో ఒక స్వరాన్ని వింటున్నాను. 2016 నువ్వు చూడనివ్వను. మరణము కిటికీలను ఎక్కుచున్నది, వీధుల్లో రాజమార్గాల యవనస్తులు తిరగకుండా. లిటరల్లీ నేను అనుభవించి ఫేస్ చేసిన వాడిని. రాత్రి మరణం మాట్లాడుతుంది. 12 రోజుల్లో 16 చూడవు, 12 రోజులే ఉంది. క్యాలెండర్ దగ్గరికి వెళ్ళి చూస్తే ఏంటి 12 రోజుల్లో ఎవరు చంపేస్తారు, ఎక్కడ చనిపోవాలి అర్థం కాల. బయటికి వెళ్ళాను, ఎవడో కనిపించాలా. నాన్న ప్రార్థన చేసుకుంటున్నారు, నాన్నతో వెళ్ళి చెప్పాను, నాన్న ప్రార్థన చేసుకోరని చెప్పాడు, కానీ వినలేదు నేను. ఇప్పుడు వీడికి అన్నప్రాసనప్పుడే పోలియో వచ్చి పడిపోయినాయి కాళ్ళు. అప్పటికే వాళ్ళ అమ్మ బాబులు పోలియో కారణంగా వీడికి కాళ్ళు పడిపోయినాయి కాబట్టి మతం మారిపోయాడని చెప్పాడు. స్టార్టింగ్లో వీడు శ్రీరామనవమి గురించి, అదే శ్రీరామ రమం గురించి, మారెమ్మ తల్లి పూజలు చేసేవాళ్ళం అనే దాని గురించి, ఇలా తాత గణాచారం అనే దాని గురించి ఎందుకు చెప్పాడు? ఇలా తాత గణాచారం అవటం వల్ల వీడు కాళ్ళు పడిపోలేదుగా. ఇలా తాత గణాచారం అవటం వల్ల, విగ్రహారాధన వల్ల శాపం రావాల్సి వస్తే ఇలా బాబుకే రావాలి. ఆడి కాళ్ళు పడిపోయి ఉండాలా, పడలేదే. ఆడి బాబు శుభ్రంగానే బతికాడు, పెళ్లి చేసుకున్నాడు, పిల్లల్ని కన్నాడు. ఇప్పుడు ఏదో మతం మారిపోయి పాస్టర్ అయిపోయి కర్మగాలిపోయి బతుకు వెళ్ళదేస్తున్నాడు. అట్టాగే ఈడికి కాళ్ళు చేతులు పడిపోయినాయి అంటే ఇలా బాబుకి స్థిరత్వం లేక అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే ఇలా బాబు దేవతలను నమ్మకుండా ఎవరెవరి మీదో విశ్వాసాలతోటి ఊగిపోతాడని ముందే ఊహించుంటారు దేవతలు. ఎందుకంటే దేవుళ్ళు అంటే అన్ని తెలిసిన వాళ్ళేగా. కాబట్టి ఆ మతం మారిపోయే ఆలోచనతో ఉన్నోడికి దైవభక్తి లేకపోవటం వల్ల ఏదన్నా అపచారాలు చేసి ఉండొచ్చు. అప్పటికే లోక ప్రేమలో పడిపోయానేమో, లోక స్నేహాల్లో పాతుకుపోయానేమో. నాకు అర్థం కాదురా, మీ గొర్రెలందరికీ దాని జబ్బు ఉందా? లోక ప్రేమలో, లోక స్నేహాలు, లోక బంధాలు వీటిల్లో పడిపోయాను. ఈ లోకంలోకి వచ్చిందే ఈ లోక సంబంధమైన వాటిని అనుభవించడానికి. అయితే త్యాగ భావనతోటి, వైరాగ్య భావనతోటి అనుభవించాలి.
అంతేగాని అసలు ఈ లోక సంబంధమైంది ఏది అనుభవించొద్దని ఎవడరా చెప్పింది మీకు? ధర్మ అర్థ కామ మోక్షాలు సాధించటమే, అంటే చతుర్విధ పురుషార్థాలను సాధించటమే మనిషి జీవితానికి లక్ష్యం కూడా. అయ్యి సాధించటగా లాక్ సంబంధమైన దానిలో పడిపోయాను, ఫేక్ సంబంధమైన దానిలో పడిపోయాను, ఏం మాట్లాడు. నా లైఫ్ అంతా కోర్టుల చుట్టూ పోలీస్ స్టేషన్లో తిరగేసరికి లైఫ్ అంతా గందరగోళం అయిపోయింది. ఏం చేయాలో అర్థం కాలేని పరిస్థితులు. అంటే నీ బాబు ఊర్లో వాళ్ళకి సేవ చేస్తూ కొంపలో మనుషుల్ని ఎట్టా చూసుకోవాలో మానేశాడు. అందువల్ల నిన్ను సరిగ్గా పెంచలేకపోయారు అమ్మ బాబులు ఇద్దరు కూడా. అందుకే వాళ్ళిద్దరూ కూడా సేవ పేరుతో ఊరిని ఉద్ధరిద్దామని పోయి కొంపలు వదిలేశారు. దాంతో నువ్వు ఎట్ట తయారయ్యావు? ఓ రౌడీ షీటర్ లాగా, ఒక ఎదవలాగా, ఒక తాగుబోతులాగా, ఒక జోదర్లాగా, ఒక మత్తు పదార్థాల బానిసలాగా తయారైపోయావు. ఇంకా చెప్పాలంటే ఒక ముండల ముఠాకూరు కూడా అయిపోయావేమో, నువ్వు చెప్పట్లేదేమో నాకు తెలియదు. ఓకే, ఎలా అయిపోవటానికి కారణం ఎవరు? మారెమ్మ తల్లి కాదు, శ్రీరామచంద్రుడు కాదు, నీ అమ్మ బాబులు. నిన్ను పెంచడం వాళ్ళకి రాలా, అర్థమైందా? కాబట్టి నువ్వు ఏదైనా బ్లేమ్ చేయాలంటే నీ అమ్మ బాబులను బ్లేమ్ చేయాలి. మరి అమ్మ బాబులు అనగానే మళ్ళీ ఏడుస్తావేమో. మేము వాడుక భాషలో మాట్లాడుతున్నాం, ఓకేనా? ఏడవని రోజు అంటూ ఉండేది కాదు, తిండి లేదు, నిద్ర లేదు, మొత్తం పాడైపోయింది లైఫ్. ఎటు చూసినా జీవితం అంతా అంధకారమే. ఆ రోజు లోతు ప్రాణాలు అరిచేతులు పెట్టుకుని పారిపోయినట్టు నేను కూడా ఎటు వెళ్ళాలో తెలియని ఒక గందరగోళం. లోకంలో త్వరగా వర్దిల్లొచ్చు అన్న ఆలోచనలు. చివరికి ఏమయ్యాను? నాన్న ప్రార్థన చేసుకోమన్న వినలా, దేవుని సన్నిధిలో ఉండలేని స్వభావం. అందుకనే ఇంట్లోకి వచ్చాను. కరెంటు వైర్లు కనబడితే 2 బోట్లు పెట్టుకొని 2 నోట్లు పెట్టుకొని స్విచ్ చేసుకున్న మూర్ఖుణ్ణి. ఇది దాంతో వీడికి ఇంత మెంటలు వచ్చింది. ఇప్పుడు ఇన్ని మాటలు మాట్లాడటానికి కారణం అప్పుడు కరెంట్ పెట్టుకున్నప్పుడు కొట్టిన మెంటలు అనమాట. ఆ విషయం చెప్పవేరా, అది చెప్పకుండా ఎదస్సోళ్ళంతా చెప్పుకొస్తావు. ఓకే, ఇప్పుడు క్రక్స్ ఆఫ్ ద ఇష్యూ అర్థమైంది కదా, ఇక్కడి నుంచి వెళ్దాం. బ్రెయిన్కి భయంకరమైన షాక్. అర్థమైంది. మైండ్ సెట్ అంతా పోయింది, తెలిసిపోతుంది. ఏమైనా మారేనా? మారలా. మారవు. ఫ్యాన్ గుర్తాడు వేసుకున్న వ్యక్తిని మళ్ళా డాడీ కాపాడారు. పాయిజన్ మింగేశాను, తమ్ముడు కాపాడు. డ్రైవింగ్ చాలా స్పీడ్ చేస్తాను, వెళ్ళి లారీ ఎదురుకుండా వస్తుండేది, స్పీడ్కి వెళ్ళి దాని కింద పెట్టేశాను. చచ్చిపోవడమే నా ముందున్న దారులు, ఇంకేమనిపించట్లా. దేవుణ్ణి పూర్తిగా విసర్జించాను. దేవుని ఆలోచన నాలో లేదు. దేవుని మార్గంలో నడవాలన్న దైవికమైన భయాలు పోయాయి. దేవుని సన్నిధిలో కూర్చోవలసిన ఎక్కడ పడితే అక్కడ కూర్చొని పాడైపోయి. ఇందుకు కారణం ఏంటో తెలుసా? నువ్వు ఎవరినైతే దేవుడు అనుకుంటున్నావో అతను దేవుడు కాదు కాబట్టి. నిజం, మీరు నిజదేవుడు అని నమ్ముతుంది ఒక అబద్ధాన్ని కాబట్టి, అసలు సృష్టిలో ఎప్పుడు పుట్టని వ్యక్తిని కాబట్టి నువ్వు దేవుణ్ణి మనస్ఫూర్తిగా నమ్మలేకపోయావు. ఇప్పుడు కూడా నువ్వు దేవుడి మార్గంలో ఉన్నాను, దేవుడిని సేవ చేస్తున్నా, దేవుడి ప్రచారం చేస్తున్నా అని అనుకుంటున్నావే, ఇది కూడా ఒక రకమైన ఇల్యూజనే. ఈ రకమైన స్టిగ్మా కారణం ఏంటంటే, నువ్వు విపరీతమైన మెంటల్ ప్రెషర్లోకి వెళ్ళినప్పుడు నీ చుట్టూ నీ తల్లిదండ్రులు, అంటే నీకు ఎవరి మాట అయితే తొందరగా బుర్రలోకి వెళ్తుందో ఆ తల్లిదండ్రులు ఆల్రెడీ ఆ మతంలో ఉండటం వల్ల, వాళ్ళు ఇచ్చిన ఫీడింగ్ వల్ల నీకు ఇట్లా అనిపిస్తుంది తప్ప నిజానికి నువ్వు నమ్ముతుంది దేవుణ్ణి కాదు. నువ్వు కాకపోయినా నువ్వు తెలుసుకోవు ఎప్పటికీ. కారణం ఏంటంటే నువ్వు మీ అమ్మబాబులు ముగ్గురు కూడా ఈ మతం మీద, ఆ దేవుడి పేరు మీద, ఆ పుస్తకం మీద బతుకుతున్నారు. కాబట్టి ఆ పుస్తకాన్ని విడిచిపెట్టినా, ఆ దేవుడిని విడిచిపెట్టినా, ఆ మార్గాన్ని విడిచిపెట్టినా మీ బతుకు తెరువు పోతుంది. కాబట్టి మీరు వదలలేరు. కానీ ఈ వీడియో చూస్తున్న సామాన్య క్రైస్తవులు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళందరికీ చెప్తున్నా, దయచేసి ఇలాంటి వాళ్ళ మాయమాటలకి కనుక లొంగి మీరు మారాము అనుకుంటే ఒక్కసారి ఆ భావదాస్యం నుంచి బయటికి రండి, వచ్చి ఆలోచన చేసుకోండి. మీ అంతటి మీరు ఆలోచన చేసుకోలేము అంటే మీకున్న సందేహాల గురించి నాకు కాల్ చేయండి, లేకపోతే నా దగ్గరికి నేరుగా రండి, నేను చెప్తా. మీరు ఈ క్రైస్తవ్యం నుంచి బయటపడటం కోసం మీకు అవసరమైన కౌన్సిలింగ్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దయచేసి ఇలాంటి వాళ్ళ మాయమాటల్లోకి మాత్రం పడకండి. ఓకే, నడకనిచ్చిన దేవుడిని, జీవితాన్ని ప్రసాదించిన దేవుడు మర్చిపోయి సరాజంగా బ్రతకన ఆలోచన. పాస్ గారు కొడుకునే బైబిల్ని ఇసిరేసానంటే నా మెంటాలిటీ అంటే మీకు అర్థం చేసుకోవచ్చు. తెలుసు, నీ మెంటాలిటీ మాకు అర్థమవుతుంది. నువ్వు పుట్టంగానే నీకు ఊహ తెలియక ముందు జరిగింది అని చెప్పబడుతున్న ఒక సంఘటనని, ఏదైతే వాళ్ళు మతం మారటం కోసం నీ జీవితంలో ఒక సంఘటన జరిగింది అని చెప్తే నువ్వు గుడ్డిగా నమ్మేసి ఎస్ నాకు పోలియో వచ్చింది, ప్రార్థన వల్ల తగ్గిపోయింది అని నమ్ముతున్నావో అక్కడే అర్థమవుతుంది నీ మెంటాలిటీ. చెప్పుడు మాటలు వింటాం తప్ప నీ బతుక్కి సొంతగా ఆలోచించుకునే బుర్ర లేదు అని చెప్పేసి. ఏమైంది? ఇన్ని సూచనలు చేసుకున్న సావు మాత్రం రాలా నాకు. మనశ్శాంతి లేనివాడిగా, ఒక మాటలో చెప్పాలంటే బంతి గ్రౌండ్లో ఆడుకున్నట్టు నా లైఫ్తో ఆడుకున్న వ్యక్తులు ఎందరో. జీవితం అంతా డార్క్నెస్, ఏం చేయాలో అర్థమయ్యేది కాదు.
ఇలాగ అనుకుని ఎన్ని సూసైడ్ చేసుకొని ఎందుకు సావు రావట్లేదు? దీని వెనకాల దేవుని కృప ఎంత ఉందో అర్థం చేసుకోలేని ఒక అజ్ఞాన తిమిరం, దేవుని ప్రేమను తెలుసుకోలేని ఒక మందమత్తు తత్వం, ఈ ప్రమాదాల వెనకాల దేవుని యొక్క అదృశ్య హస్తం ఎలా కాపాడుతుందో తెలియలేని ఒక మూర్ఖపు స్వభావం. డిసెంబర్ 23వ తారీఖు. ఇదంతా నీ మూర్ఖపు స్వభావం అన్నది కరెక్టే, కానీ జరగటానికి కారణం ఏంటంటే నీకు ఇంకా సావు రాసిపెట్టలేదురా. నిజంగా సావు వచ్చే టైం వస్తే నువ్వు ఉండవు, అది వచ్చే టైంకు నువ్వు ఉండవు. నువ్వు అనుకున్నప్పుడల్లా అది రాదు. దాన్నే కర్మ సిద్ధాంతము అంటారు, లేదా విధి అంటారు. ఓకేనా? అది మీ బైబిల్లో మీకు చెప్పలేదు, మీకు ఎప్పటికీ అర్థం కాదు. ఎందుకంటే అది అర్ధజ్ఞానం ఉన్న పుస్తకం కాబట్టి. ఇలా కాదు, చచ్చిపోదామని బయలుదేరాను, నా ముఖాన్ని అద్దంలో చూసుకుని నా ముఖం మీద నేనే ఉమ్మేసుకున్న వ్యక్తిని. ఇప్పుడు మేము కూడా వస్తున్నాంలే, ఎందుకురా బతుకున్నామని. సేమ్ టు సేమ్ మాకు కూడా అదే అనిపిస్తుంది. ఎందుకురా బతుకున్నావు? ఇన్నిసార్లు సూసైడ్ చేసుకున్నా కూడా ఏదో కానీ పోదామని ఆలోచనతో బయలుదేరి వెళ్ళాను. డిసెంబర్ 23వ తారీఖు అర్ధరాత్రి ఆ బ్రిడ్జి ఎక్కి చచ్చిపోతే బాగుంటారా, బతుకుండి ఎవడొస్తున్నాడు, చచ్చిపోతే హాయిగా సమాధులు పెడతారు. జీవితం ఎందుకు ఈ బాధలు తెప్పలో, సమాధులు పడుకుంది కానీ హాయిగా నిద్రపోవచ్చు. అక్కడ ఉన్నంత సహకారం మరి ఎక్కడ ఉండదు. ఎందుకంటే నా బీత్ అంతా ఎలాగుందంటే ఒక తర్వాత ఒక సమాధులు ఉంటాయి కదా, అక్కడ వాళ్ళు తోడుకుంటారేమన్న భావన. ఇప్పుడు నీ చుట్టూ రోజు ఇన్ని వందల మంది వేల మంది మనుషులు నడుస్తూ తిరుగుతూ కనపడుతుంటే, నీ భుజం మీద చేసుకుని నీ అమ్మ బాబులు మాట్లాడుతుంటే, మీ అమ్మ బాబులతో పాటు చర్చకు వచ్చేవాళ్ళు నిన్ను పలకరెత్తంటే నీకు ఒక్కళ్ళు కూడా తోడు అనిపించలేదు. కానీ చుట్టూ సమాధులు తోడుంటే అనుకున్నావంటే ప్రాబ్లం ఎక్కడుందిరా? నీ బ్రెయిన్లో ఉంది, నీ బుర్ర ఆలోచించే తీరులో ఉంది. అంటే నిన్ను అలా ఆలోచించే తీరులో పెంచిన మీ అమ్మ బాబుల్లో ఉంది. అది కదా నువ్వు చూసుకోవాలి. మోస్ట్ ఆఫ్ ద క్రైస్తవుల మాటలు ఇట్టాగే ఉంటాయి. కారణం ఏంటంటే అందరూ కూడా ఆ బుక్ చదివి ఇట్టాగే తయారైపోతున్నారు. నా రాత్రి ప్రభు నా దగ్గరకు వచ్చారు. ప్రభు ఇలా మాట్లాడుతున్నారు, నీకు అక్కర్లేని జీవితం నాకు ఇస్తావా? ఎందుకు పనికిరాదనుకున్న నా లైఫ్ నా చేతులు పెట్టగలుగుతావా? నిన్ను మహిమ గల పాత్రగా వాడుకుంటాను. దేవుని ప్రేమ ఎంత గొప్పదో చూడండి. అంటే నువ్వు తప్ప మీ దేవుడికి ఇంకో పాత్ర దొరకట్లేదు అన్నమాట. ఎట్టాగు సస్తున్నావు కాబట్టి దీనికి పనికిరా అని చెప్పేసి అన్నాడు అంటావు. ఇవన్నీ కాదురా అబ్బాయి, వాస్తవం నువ్వు చెప్పట్లా, నేను చెప్పనా? ఇక అంతకాలం నువ్వు ఆలోచించావు, దీనమ్మ గాలి తిరుగుళ్ళు అన్నీ తిరిగాము, చేసాము, చండాల పనులన్నీ అయిపోయినాయి, ఇప్పుడు బతకటం అవసరం అయిపోయింది, ఎందుకంటే పెళ్ళిడికి వచ్చేసింది, పెళ్ళం కావాలి, లేకపోతే సంపాదన కావాలి, ఎట్టా అని ఆలోచించావు. ఈ పనులన్నీ చేసే బదులు ఇగో ప్రభువు నాకు దర్శనం ఇచ్చాడు, ప్రభువు నాతో మాట్లాడాడు అని పుస్తకం పట్టుకున్నావు అనుకో, మనకు కూడా దశంభాగాలు వస్తాయి, మనకు కూడా కానుకలు వస్తాయి, మనకు కూడా సమాజంలో వాల్యూ వచ్చేస్తుంది అని ఆలోచించావు. పట్టుకున్నావు, ప్రభువును బతుకు తెరువు కింద మార్చుకున్నావు. అది చెప్పు. నువ్వే కాదు, అఫ్కోర్స్ ఏ పాస్టర్ కూడా ఆ రీజన్ చెప్పడు. ఎందుకంటే అది చెప్పిన రోజున క్రైస్తవ్యం అంతా పేకమళ్ళగా టక్కుని కూలిపోద్ది. అందుకని అన్నమాట. లోతు వెళ్ళిపోయాడు కదా, సోదమ వదిలేడా దేవుడు? మాట్లాడండి. వదల్లా. మరి ఎవరిని పంపాడు? దూతల్ని. వచ్చేయి, సోదమని వదిలేసి ఇప్పుడైనా వచ్చేయి, వెనక తట్టు తిరిగి చూడొద్దు, పారిపోని దేవుడు ప్రేమతో చెప్పాడు. కానీ మనం వినలేం కదా. నేను కూడా ఆ రాత్రి దేవుని ప్రేమ మరలా నాకు దొరికింది. ఒక అబ్బాయి ఇక్కడ కాసేపు మాట్లాడుకోవాలరా. లోతు దగ్గరికి ప్రేమగా పంపాడన్నావు కదా, లోతు మీద అంత ప్రేమ ఉన్నప్పుడు వాళ్ళ ఆవిడ చేసిన చిన్న తప్పుకి ఆమెను ఉప్పు స్తంభం ఎందుకు మార్చాడు? చిన్న తప్పు కూడా కదా, మానవ సంబంధమైన దోళ వెనక్కి తిరిగి చూస్తాం, వెనకాల అందరూ గోల్ చేస్తుంటే ఊరంతా తగలబడిపోతుంటే, అయ్యో ఇందాక దాకా ఉండొచ్చిన ఊరు తగలబడిపోతుంది ఏంటా అని ఇట్లా చూసి చూడంగానే ఉప్పు స్తంభం కింద మార్చేశాడు మీ దేవుడు. పోనీ మీ దేవుడు అంత అపార కృపాశీలుడు, అంత కరుణామయుడు, బాగా శక్తివంతుడు అంటున్నావు కదా, మరి తల్లిపోయిందన్న బాధ లేకుండా, ఊరు వల్లకాడైపోయిందన్న బాధ లేకుండా ఆ లోతు కూతుళ్ళు ఇద్దరు కూడా మేము కడుపు తెచ్చుకోవటం ఎట్టా అని ఆలోచించి వాళ్ళ నాన్నతోనే పడుకుందామని చూశారు కదా. మరి ఊరిని తగలబెట్టి ఊళ్ళో నుంచి లోతు కుటుంబాన్ని కాపాడటానికి దూతలను పంపిన అదే దేవుడు ఇలా కడుపు చేసి పెట్టండి రా అని కూడా ఆ దూతల్ని పంపాల్సిందిగా. ఎంత కర్మ కాకపోతే కన్న తండ్రితోనే పడుకుని కడుపు చేయించుకోవాలనే ఆలోచన వచ్చింది వాటికి. అవి ఎంత దోలతో కొట్టుమిట్టాడకపోతే తల్లి చచ్చిపోయిందన్న బాధ లేదు, ఊరు వల్లకాడైపోయిందన్న బాధ లేదు, కడుపులు కావాల్సి వచ్చినాయి. కడుపులు ఎంత ప్రేమ ఉన్నోడు మరి వాళ్ళ మీద ఎందుకు అక్కడ ప్రేమ చూపించాలి? వాళ్ళకి ఎందుకు కడుపు చేసే ఇద్దరు కుర్రాళ్ళని పంపలేకపోయాడు? ఊరు బైబిల్లో అడిగితే మీ దేవుడు మీ తలకాయ తీసుకెళ్ళి మీ దేవుడు దానిలోనే పెట్టుకోవాలి, అంటే మీ దేవుడి చేతుల్లోనే పెట్టుకోవాల్సి వస్తుంది. అట్టని ఎవరు ప్రభు నాతో చెప్పారు,
ఇవన్నీ మాట్లాడుతుంటే తెలియకుండానే దుఃఖం వచ్చేసింది నాకు. ఎందుకంటే ఆ రోజుల్లో నాతో మాట్లాడేవాళ్ళు ఎవరు లేరు. నేను ఒక ఒంటరి పక్షి లాంటి. మెంటలోడితో ఎవరు మాట్లాడతారు చెప్పు? కరెంట్ శాఖలు పెట్టుకున్నోడివి. ఏ ప్రేమకు నోచుకోలేని జీవితాలు, అందరి నోట్లో నానినోడిని. ఇగో కొంపలో ఇద్దరు పాస్టర్లని, అంటే మీ నాన్నని మీ అమ్మని ఇద్దరు పాస్టర్ అమ్మేగా, కొంపలోనే ఇద్దరిని పెట్టుకుని వాళ్ళిద్దరూ క్రైస్తవులు అయ్యుండి, వాళ్ళ చేతిలో పుస్తకం ఉండి, వాళ్ళకు పెద్ద సంఘం ఉండి, ఆ ఇంట్లోనే నీకు ప్రేమ దొరకలేదు అంటే మీది ఎట్రా ప్రేమ మతం అయితే? మీ చర్చకు వచ్చే వాళ్ళందరికీ మనము పరస్పరము ప్రేమించుకుందాము అని ఎట్రా చెప్తారా? సొంత కొడుక్కి ప్రేమ పంచలేకపోయారు, నీ బతుక్కి ప్రేమ అందలేదని నువ్వే చెప్తా ఉన్నావు. ఆ ప్రేమ ఉందని కారణంగా నీకు సూసైడల్ టెండెన్సీస్ ఎక్కువైపోయినాయి. ఇది కదా నువ్వు చెప్పాలి. ఇదంతా వదిలేసి మేము మారమ్మని పూజించాము, మా తాత గణాచారి, నేను రామాచారి, ఈ నాటకాలు ఎందుకురా? నిజానికి నీ జీవితం క్లోత్ ఫోల్డింగ్ అయిపోవటానికి, అదే గొడ్డలో మడిచిపోవటానికి మీ అమ్మ నాన్న కారణం. ఎందుకంటే వాళ్ళు నమ్మిన ఒక అబద్ధం కారణం. అర్థమైందా? మా ఏరియాలో ప్రసంగాలు నా మీద వెళుతూనే ఉండే. పాస్ గారి పెద్ద అబ్బాయి అని క్యారెక్టర్ అసాసినేషన్స్ భరించలేక భయంకరమైన జీవితాల మధ్య నలుగుతూ ఏడుస్తూ దుఃఖాల చేత ఉండిపోయిన జీవితం. ఆ రాత్రి ప్రభు నాతో మాట్లాడగా నాలో ఉన్న లోపాలేంటో, నాలో ఉన్న పాపాలేంటో, బలహీనతలేంటో నా కళ్ళ ముందు తారసపడుతున్న ప్రతి అవిధేయత. ఒరే నాకు అర్థం కాదు. ప్రతిోడు కూడా ఆ రాత్రి ప్రభువు నాతో మాట్లాడాక, ఆ రాత్రి ప్రభువు నాకు దర్శనం ఇచ్చాక అంటారు. మీ ప్రభు రాత్రిపూట ఎందుకు వస్తాడరా? రాత్రిపూట రహదారుల మీద ఉన్న ఖాళీగా తిరుగుతూ ఉంటాడు లారీలు ఆపుకుంటూ, అంటే ప్రమాదాలు జరగకుండా లారీలకి. ఈ అవిధేయత ఆయన కాళ్ళు పట్టుకొని ఒప్పుకున్నాను, ఇంకెప్పుడు నేను నీకు వ్యతిరేకంగా జీవించనయ్యా. నీ చిత్తానికి కాదని ఎవడో ఆలోచన, ఎవడో మార్గంలో పడి ఎక్కడ పడితే అక్కడ కూర్చోను. నాకు నీ ఆలోచన చేత నన్ను నడిపించండి. అప్పుడే ప్రభుత్వంలో చెప్పాను, ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తాను. ఏ దారిలో నడిపిన ఎదురు ప్రశ్న వేయకుండా నీ వెనకాల నేను. సరే విన్నారు కదా, ఇక ఇంతకు మించి పెద్ద సోదే ఉండదు. కంటెంట్ అర్థమైపోతుంది కదా. సాక్ష్యం పేరుతోటి వీళ్ళు ఏ విధంగా మోసం చేస్తున్నారు, దొంగ సాక్ష్యాలు. ఎందుకంటే వీళ్ళంతా రొట్ట. వీడేమన్నాడు, నేను బైబిల్ ఇసురుగొట్టాను అన్నాడు. ఎవడైనా సరే మతం మారి సాక్ష్యాలు ఇచ్చేవాళ్ళు 50% పైన సాక్ష్యాలు ఇచ్చేవాళ్ళు ఒకటే చెప్తారు, మేము భయంకరమైన విగ్రహారాధికులము, నేను గతంలో క్రీస్తుని దూషించాను, బైబిల్ని ద్వేషించాను, క్రైస్తవుల్ని కొట్టాను. ఇలా చెప్పకపోతే అది నిజంగా కొత్త వాళ్ళని మార్చలేడు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద భారతీయులు, హిందువులు అందరూ కూడా క్రీస్తుని ద్వేషిస్తారు, క్రైస్తవ్యాన్ని అసహించుకుంటారు. నా మటుకు నాకు బైబిల్ అంటే చీదరండి, చిరాకు, అసహ్యం అసలు. ఎందుకంటే దానిలో రాసిన కొన్ని రాతల కారణంగా. మరి మనలాంటి వాళ్ళని దాని దగ్గరికి మార్చాలంటే ఏంటి? ఒరే బాబు నువ్వే కాదు, నేను కూడా అసహించుకున్నావు ఒకప్పుడు, కానీ ఇప్పుడు మారిపోయాను కదా, కాబట్టి నువ్వు కూడా మారొచ్చు అంటూ ఒక రకమైన ప్రేరేపణ కల్పించడం అనమాట. కాబట్టి అలాంటివి ప్రేరేపించడం కోసం ఇలాంటి దిక్మాల సాక్ష్యాలన్నీ చెప్తూ ఉంటారు. ఇటువంటి సాక్ష్యాల పట్ల తస్మాత్ జాగ్రత్త. ఎందుకంటే ఇలాంటి సాక్ష్యాలు వందలు వేలల్లో వస్తూ ఉంటాయి రోజు యూట్యూబ్ ఛానల్లో. అబద్ధాలతో తప్ప వీళ్ళు మతాలు మార్చలేని బతుకులు, అబద్ధ ప్రచారాలు లేకపోతే కుప్ప కూలిపోయే బ్రతుకులు ఈ మతాలన్నీ కూడా. ఇలాంటి మతాల పట్ల మీకు అవగాహన కల్పించడం, మిమ్మల్ని అప్రమత్తం చేయటం, మిమ్మల్ని కాపాడుకోవటం, ఇది హిందూ జనశక్తి లక్ష్యం. అందుకే హిందూ జనశక్తి తరఫున మ్యాక్సిమం ప్రయత్నం కూడా మేము చేస్తూ ఉన్నాము. మా ప్రయత్నానికి మీ అందరూ కూడా సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.